ఓపెనింగ్ సీన్లో విరాటపాలెం అనే ఊరిని చూపిస్తారు. అది 1980లో విరాటపాలెం అనే ఊరిలో ఒక పెళ్లిలో మొదలైన కథ. రాత్రి వేళ పెళ్లి జరుగుతూ ఉంటుంది. అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవడానికి వస్తాడు ఈ పెళ్ళికొడుకు. మరోవైపు పెళ్ళికూతురికి నలుగు పెడుతూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి పెళ్ళికూతురి పక్కన కూర్చుని, నేనే తోడి పెళ్ళికూతురిని, నాకు కూడా నలుగు పెట్టమని అమాయకంగా నవ్వుతూ కూర్చుంటుంది. అది చూసిన కొంతమంది ముత్తైదువులు ఆ అమ్మాయికి ఎవరైనా చెప్పండి అని పెళ్లి కావాల్సిన పిల్ల తోడి పెళ్లి కూతురేంటి అని గుసగుసలాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి జమీందారు కూతురని తనని ఏమీ అనలేమని చెప్తారు కొందరు. దాంతో ఎవరు ఏమీ అనలేకపోతారు. ఆ అమ్మాయి తోడు పెళ్లి కూతురులాగా పెళ్లి కూతురు పక్కనే కూర్చొని నవ్వుతూ అన్నీ చేయించుకుంటూ ఉంటుంది. ఆ ఊర్లో ఏ పెళ్లి జరిగినా ఒక పెద్ద ఆవిడను పెద్ద ముత్తైదువులా అనుకుని అక్కడి ప్రజలందరూ తనతోనే పెళ్లి కూతుర్ని చేయించి పెళ్ళిళ్ళు జరిపిస్తూ ఉంటారు. ఆవిడ వచ్చి పెళ్లి కూతురికి కళ్యాణ తిలకం దిద్ది నలుగు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించి రెడీ చేస్తుంది. ఆ పెళ్లి కూతురేమో తనకు పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుగా మొహంలో బాధ కనపడుతూ ఉంటుంది. పెళ్లికి ఆ ఊరి ప్రెసిడెంట్ వస్తాడు. తర్వాత పెళ్లి జరుగుతుంది. అదే ఊర్లో నరసింహం అనే వ్యక్తికి ఈ ప్రెసిడెంట్ అంటే పడదు. అతను సైకిల్ మీద ఈ పెళ్ళికి వస్తాడు. పెళ్ళికి ఏం పెట్టావంటే, రూపాయి పావలా తెచ్చాను, నాకేం తేరగా ప్రెసిడెంట్ లాగా ఆస్తులు రాలేదు అని తన భార్యతో అంటూ పెళ్ళికి వస్తాడు. ఒకవైపు పెళ్లి జరుగుతూ ఉంటే ఆ నరసింహం చూపు అంతా ఈ ప్రెసిడెంట్ పైనే ఉంటుంది. పెళ్లి జరగగానే అందరూ ఆశీర్వదిస్తారు. అందరూ ఆనందంగా అక్షింతలు వేస్తూ ఉండగానే పెళ్లి కూతురు మేనత్త అక్కడికి వస్తుంది. తన మేనకోడలికి ఆ పెళ్లి ఇష్టం లేదని, తన కొడుకు అంటేనే ఇష్టమని తెలిసినా కూడా ఎదురు కట్నం తీసుకుని మరీ ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా పెళ్లి చేస్తావా అంటూ వాళ్ళ తమ్ముడితో గొడవ పడుతుంది. పెళ్లి కూతురి తండ్రిని తిడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఆమెకు నచ్చజెప్తూ ఉండగానే పెళ్లి కూతురు రక్తం కక్కుకొని చనిపోతుంది. అది చూసిన ప్రెసిడెంట్ కూతురు భయపడుతుంది. ఆ అమ్మాయి పెళ్లి ఇష్టం లేక చనిపోయిందని అందరూ అనుకుంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ 10 సంవత్సరాల తర్వాత. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి విరాటపాలెం అనే ఊరికి బస్సులో వస్తూ ఉంటారు. విరాటపాలెం ఊరు పేరు చెప్పగానే బస్ కండక్టర్ కూడా విచిత్రంగా మాట్లాడతాడు. ఆడపిల్లలు ఆ ఊరు నుంచి వెళ్ళడమే కానీ రావడం జరగలేదని ఎందుకని వాళ్ళ అమ్మ అడిగితే, కండక్టర్ ఏదో చెప్పబోతూ ఉండగా ఆ అమ్మాయి ఉద్యోగం చేసే అమ్మాయిలను ఇలాగే వింతగా చూస్తారులే అమ్మ అంటుంది. దాంతో కండక్టర్ ఏమీ మాట్లాడకుండా ఆగిపోతాడు. కొద్దిసేపటికి ఊర్లోకి దిగుతారు. వాళ్ళిద్దరూ ఊర్లోకి వెళ్తుండగానే అందరూ వాళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అది గమనించిన వాళ్ళమ్మ, అందరూ మనల్ని ఎందుకలా చూస్తున్నారని అడుగుతుంది. పల్లెటూరు కదమ్మా, అలాగే చూస్తారు, పైగా నేను పంజాబీ డ్రెస్ వేసుకున్నా కదా, అందుకే అలా చూస్తున్నారని మాట్లాడుకుంటూ వెళ్తారు. ఊర్లోకి వెళ్ళగానే ఒకతను వీళ్ళకి ఇల్లు చూపించి ఈ ఊరు గురించి తెలిసి కూడా ఎందుకు వచ్చారని అడుగుతాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని పిలుస్తుంది. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఒక టీ కొట్టును చూపిస్తారు. కిట్టు అనే వ్యక్తి పోలీసుల సహాయంతో టీ కొట్టు నడుపుతూ ఉంటారు. అక్కడికి ఒకతను వచ్చి ఎస్ఐ గురించి అడిగితే, రాత్రి బజ్జీలు ఫ్రీగా దొరికాయని బాగా కుమ్మేశాడు, ఆ తర్వాత బాత్రూమ్కి బయటికి వెళ్తూనే ఉన్నాడు అని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన అమ్మాయి పోలీస్ యూనిఫామ్ వేసుకొని వస్తుంది. అది చూసిన ఒకతను లేడీ కానిస్టేబుల్ వచ్చింది అని కిట్టుకి చెప్తాడు. కిట్టు ఆ అమ్మాయిని అలాగే చూస్తూ మైమర్చిపోతాడు. ఆ అమ్మాయి నేరుగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి జాయినింగ్ ఆర్డర్ని మరొక కానిస్టేబుల్కి ఇవ్వబోతూ ఉండగా బయట కిట్టుతో మాట్లాడిన వ్యక్తి వస్తాడు. తనని చూసి మిగతా కానిస్టేబుల్ అందరూ తన ప్లేస్లోనే నువ్వు వచ్చావు అని ఆ అమ్మాయితో చెప్తారు. అతనికి పెళ్లి నిశ్చయమైందని, అందుకే ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాడని చెప్తాడు. పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వేరే ఊరికి వెళ్ళాలి, ఇక్కడే చేసుకోకూడదా అని అడుగుతుంది అమ్మాయి. వాళ్ళు ఏదో చెప్తూ ఉండగా ఎస్ఐ వస్తాడు. పెళ్ళికి ఇన్వైట్ చేసి వెళ్తాడు ఆ కానిస్టేబుల్.
తర్వాత కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ తన జాయినింగ్ ఆర్డర్ తీసుకొని ఎస్ఐ దగ్గరికి వస్తుంది. అది ఇవ్వబోతూ ఉండగానే అతనికి ఫోన్ వస్తుంది. ప్రెసిడెంట్ ఇంటి నుంచి అని, అక్కడ ఒక సమస్య ఉందని అక్కడికి వెళ్ళి ఆ కేసు ఏంటో చూడమని అడుగుతాడు. చూస్తానని చెప్తుంది. కానీ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వబోతూ ఉండగా ఇవన్నీ తర్వాత చూసుకుందామని చెప్పి కిట్టుని పిలుస్తాడు. కిట్టుని పిలిచి ఆ అమ్మాయితో ఇతన్ని పంపిస్తాడు. ఇతనికి సహాయంగా ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఆ కేసు ఏంటో చూడమ్మా, అన్నీ అతనే చూసుకుంటాడని చెప్పి ఆ అమ్మాయిని కిట్టుతో పంపిస్తాడు. తర్వాత కిట్టు ఇంకా ఆ కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ ఇద్దరు కలిసి ప్రెసిడెంట్ ఇంటికి వెళ్తారు. ఈ ఎస్ఐ నరసింహం అనే వ్యక్తి దగ్గరికి ఒక కానిస్టేబుల్ని పంపించి అతని దగ్గర ఏవో సంతకాలు తీసుకురమ్మని పంపిస్తాడు. నరసింహం అంటే ఇంతకుముందు స్టార్టింగ్లో సైకిల్ మీద పెళ్ళికి వచ్చిన అతను ఇప్పుడు చూస్తే పెద్ద వ్యాపారిలాగా కనిపిస్తాడు. కానిస్టేబుల్ అతని దగ్గరకు వచ్చి సంతకాలు తీసుకోవడానికి వస్తే అతను మాత్రం జనాలందరూ నా దగ్గర అప్పు తీసుకుని తిరిగి ఇవ్వమని అడిగితే నా మీదే కేసులు పెడతారు, వీళ్ళకి తీసుకునేటప్పుడు ఉన్న సంతోషం ఇచ్చేటప్పుడు ఉండదు అని గొనుగుతూ సంతకాలు పెడతాడు. చిన్న సైకిల్ మీద తిరిగే ఇతను ఇప్పుడు కార్లల్లో తిరుగుతున్నాడు. ఈ 10 సంవత్సరాలలో ఇతనికి అంత డబ్బు ఎలా వచ్చిందో. ఇతని దగ్గర పనిచేసే రంగా అనే వ్యక్తి పెళ్లి చూపులకు వెళ్ళాడని, ఆ పెళ్లి చూపులు కూడా క్యాన్సిల్ అయ్యాయని తెలుసుకున్న నరసింహం నా మాట విని నీ ఇల్లు కూడా నాకే అమ్మేసి పట్నం వెళ్ళి అక్కడే పెళ్లి చేసుకుని బతుకు అని చెప్తాడు. కానీ రంగయ్యకు మాత్రం ఆ ఊరు విడిచి వెళ్ళడం ఇష్టం ఉండదు. నా పూర్వీకులు, నా తాతలు అందరూ ఇక్కడే ఉన్నారు, నేను కూడా ఇక్కడే పెళ్లి చేసుకుని ఉంటానని అతనితో చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు కిట్టు లేడీ కానిస్టేబుల్ని తీసుకుని ప్రెసిడెంట్ ఇంటికి వస్తాడు. అక్కడ ప్రెసిడెంట్ కొడుకు చాలా కోపంగా ఉంటాడు. ఏం జరిగిందని అడిగితే మా నాన్నగారి కడియం పోయిందని, ఉదయం పూజ గదిలో పెట్టిన కడియం కనిపించట్లేదని చెప్తాడు. లేడీ కానిస్టేబుల్ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారని ఎంక్వైరీ చేస్తుంది. పూజ గదికి వెళ్ళి చూస్తుంది. అక్కడేమో అన్ని నగలు, ఒక ప్లేట్లో బంగారు నాణేలు ఉంటాయి. అవన్నీ ఉన్నాయి, ఒక్క కడియం మాత్రమే పోయిందని చూస్తుంది. అదంతా చూసిన లేడీ కానిస్టేబుల్ ప్రెసిడెంట్ కొడుకు దగ్గరకు వచ్చి ఇంట్లో వాళ్ళ గురించి అడుగుతాడు. పైనుంచి ఏవో శబ్దాలు వినపడతాయి. పైన ఉన్న వ్యక్తి గురించి మాట్లాడాడు. పైన వాళ్ళ అక్క ఉంటుంది. వాళ్ళ అక్కను కలవాలంటే అందుకు ఒప్పుకోడు. వచ్చిన పని చూసుకుని వెళ్ళని గట్టిగా అరుస్తూ ఆ కిట్టుతో చెప్తూ ఉంటాడు. అతను అక్కడి నుంచి వెళ్ళగానే ఆ లేడీ కానిస్టేబుల్ వాళ్ళ అక్క ఉండే రూమ్ వైపుకు వెళ్తుంది. తను అలా పైకి వెళ్ళి డోర్ కొడుతుంది. అక్కడ ఎవరు డోర్ తెరవరు. తనే తోసుకుని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే కిందంతా సామాన్లు పడి ఉంటాయి చిందరవందరగా. ఆ సామాన్లను చూస్తూ పక్కకు తిరిగి చూస్తుంది. అప్పుడే ఒక అమ్మాయి తనకు ఎదురుగా వచ్చి గట్టిగా అరుస్తుంది. ఆ కడియం ఎవరు దొంగతనం చేశారు? ఈ అమ్మాయి ఎందుకంత కోపంగా కానిస్టేబుల్పై అరిచింది? నెక్స్ట్ వీడియోలో చూద్దాం.